వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్యనాని సంయాతి నవాని దేహి. అంటే ఏంటిదంటే మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించును. ఇది భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని శ్లోకం. ఇది భగవద్గీత నేను రోజు షార్ట్ అనేది చేస్తూ ఉన్నాను. డైలీ 2-3 షార్ట్స్ చేస్తున్నాను. మీరు అవి విని తరించగలరు. భగవద్గీత వినడం వల్ల మనకు ఎంతో లాభం ఉన్నది. మానసికంగా ప్రశాంతతను పొందుతాం. మనము జీవితం అంటే అర్థం చేసుకుంటాము. ఏదో భౌతిక ప్రపంచంలోని ఈ యొక్క వస్తు సముదాయానికి ఏ విధంగా మనం అట్రాక్ట్ అవుతున్నామో ఈ ఆధ్యాత్మిక వికాసం కొరకు భగవద్గీత చదవడం వల్ల మనకు మనోవిజ్ఞానం కలిగి మానసిక ప్రశాంతత కలుగుతుందని నా నమ్మకము. నాకు ఆ విధంగానే మానసిక ప్రశాంతత కలిగింది. అందరికీ చేరువగా ఈ భగవద్గీత ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ భగవద్గీత చదువుతున్నాను. ఇప్పుడు మొదటి అధ్యాయంలోనిది శ్లోకాలు చదువుతున్నాను. నేను 22వ శ్లోకం ముగిసింది. 23వ శ్లోకం మొదటి అధ్యాయంలోనిది. నైనం చిందంతి శస్త్రాని వైనం దహతి పావకః నచైనం క్లేదయాంత్యాపో న శోషయతి మారుతః. అంటే ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తుడపబడదు, వాయువుచే సృష్టించబడదు అనేది అర్థము. ఆత్మ మన హృదయంలో ఉంటుందని ఎన్నో పుస్తకాలలో భగవద్గీతలో కూడా చెప్పినారు. హృదయంలో దాగి ఉన్న ఆత్మ మన శరీరాలను నడుపుతున్నది. ఆత్మే జీవితానికి ముఖ్యము, జీవన మనుగడకు ముఖ్యము. అది ఖండించబడదు అని చెబుతున్నాడు కృష్ణుడు. అగ్ని చేత దహించబడదు అంటున్నాడు. వాయువు చేత శోషించబడదు అంటే వాయువు చేత అది ఆర్పబడదు అని అర్థం అన్నట్టు. భగవద్గీతలో అర్జునుడికి మోటివేషన్ చేసిన శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధం జయించి అతను విజయాన్ని సాధించినాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.